పిల్లలకు మంచి చదువును అందించాలనుకోవడం నేరం కాదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల స్కూల్ ఫీజులు అంటేనే భయంగా మారిపోయింది. తల్లిదండ్రులకి ఒక భారంగా మారిపోయింది. స్కూల్ ఫీజులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు ఓపెన్ అవుతున్న సందర్భంగా నేను తెలంగాణ విద్యాశాఖ ఎడ్యుకేషన్ బోర్డు ముందుకి వచ్చాను. ఈ రోజు తెలంగాణలోని మధ్యతరగతి పేద కుటుంబాలకు దాదాపుగా 30 నుంచి 40% వరకు వాళ్ళ సంపాదించిన సంపాదన మొత్తం కూడా విద్యార్థుల విద్య కోసమే పెట్టాల్సి వస్తుంటే మిగతా ఖర్చులు ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ ఆవేదనను తెలియజేయడానికి ప్రభుత్వానికి ప్రశ్నించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిర్మించాలని అనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు దాన్ని కాపాడాలి అని అంటే పిల్లలకు నాణ్యమైన చదువు అందించడం మీ బాధ్యత. దయచేసి ఇప్పటికన్నా మేలుకొని ఈ ఫీజులలో చేసే దోపిడీని కట్టడి చేయండి, చెక్ పెట్టండి.